మంచి టేస్ట్‌తో నోరూరించే ప్రాన్స్ కర్రీ ఎలా చేసుకోవాలో చెప్పేస్తాను చూసేయండి. మెయిన్ ఇంగ్రీడియెంట్ ప్రాన్స్. 1 కేజీ తీసుకుంటే వేస్ట్ అంతా తీసేసిన తర్వాత 600 గ్రామ్స్ వచ్చింది. ప్రాన్స్‌ని క్లీన్ చేసుకోవడం అంత ఈజీ అయితే ఏం కాదు. మనం బయట క్లీన్ చేపిస్తే ఔటర్ షెల్ ఒకటి తీసి ఇచ్చేస్తారు. కానీ మనం దాని లోపల ఉన్న డైజెస్టివ్ వెయిన్ కూడా తీయాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు చిన్నగా కట్ చేసుకొని తర్వాత టూత్ పిక్‌తో పైకి లేపి వెయిన్ని తీసేసేయాలి. మనం ఇది తీయకుండా కుక్ చేసేసుకుంటే ప్రాన్స్ కర్రీ ఇసుకగా తగిలినట్టు అనిపిస్తుంది. ఇలా క్లీన్ చేసుకోవడమే బెటర్, ఎందుకంటే ప్రాన్ వేస్ట్ కూడా మన బాడీలోకి వెళ్ళదు కదా. 600 గ్రామ్స్ ప్రాన్ క్లీన్ చేయడానికి హాఫ్ అన్ అవర్ పట్టింది. అదర్ మెయిన్ ఇంగ్రీడియంట్ ఫర్ ఆల్ నాన్ వెజ్ కర్రీస్ ఈజ్ జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ సీ ఫుడ్కి స్ప్రింగ్ ఆనియన్స్, ఫ్లేవర్ కోసం కొరియాండర్ లీవ్స్, 4 green chilies and 4 medium size onions. స్పైసెస్కి లవంగ, షాజీరా, దాల్చిన చెక్క, యాలుక్కాయ ఇంకా బే లీఫ్. టేస్ట్కి సరిపడినంత సాల్ట్ ఇంకా చిల్లీ పౌడర్, కొంచెం పసుపు ఇంకా మసాలా కోసం ధనియా పౌడర్. కర్రీ ప్రాసెస్ స్టార్ట్ చేయడం కంటే ముందు మనం ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్న ప్రాన్స్లోకి కొంచెం పసుపు ఇంకా సాల్ట్ యాడ్ చేసుకొని ప్రాన్స్ అన్నిటికి పసుపు ఇంకా సాల్ట్ కలిసేలాగా పక్కన పెట్టేసుకుందాము. ఏ కైండ్ ఆఫ్ మ్యాగ్నెటింగ్ లాగా. తొక్క తీసి పెట్టేసుకున్న ఆనియన్స్ని ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేయడం వల్ల కర్రీలోకి గ్రేవీ ఎక్కువగా ఉంటుంది, ఇంకా కర్రీ కన్సిస్టెన్సీ కూడా బాగుంటుంది. కర్రీ కుక్ చేయడం స్టార్ట్ చేసేద్దాము. ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. నెక్స్ట్ బే లీవ్స్, దాల్చిన చెక్క, ఇలాచీ, లవంగాలు, హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ షాజీరా. మనం వేసుకున్న మసాలా దినుసులన్నీ ఒక 2 minutes ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ రెడీ చేసుకున్న ఆనియన్ పేస్ట్ వేసేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ పచ్చివాసన పోతుంది. ఇంకా ఆనియన్స్ బాగా ఫ్రై అయితే కొంచెం టేస్ట్ కూడా బాగుంటుంది. ఒక 2 minutes దాకా ఫ్రై చేసుకొని కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. ఎందుకు అనంటే నేను స్టీల్ కడాయిలో చేస్తున్నాను కదా, అది అడుగు పట్టేయకుండా కలుపుతూ ఉన్నాను. మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసేసుకోవాలి. సీ ఫుడ్స్కి మనం కామన్గా వేస్తాం కదా స్ప్రింగ్ ఆనియన్స్. ఇప్పుడు స్ప్రింగ్ ఆనియన్స్ వేసేసుకుందాము. మనం కొంచెం ఎక్కువ వేసుకున్నా ఏం పర్వాలేదు, ఇది ఆనియన్ ఫ్లేవరే వస్తుంది. స్ప్రింగ్ ఆనియన్స్ కూడా చాలా సన్నగా కట్ చేసుకొని వేసుకున్నా కూడా మనం కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి, లేదంటే పచ్చివాసన వస్తుంది. అవి ఫ్రై అయ్యేటప్పుడు కొంచెం సాల్ట్ ఇంకా పసుపు వేసేసి కలుపుకోవాలి. నెక్స్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందాము. జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా త్వరగా అడుగంటేస్తుంది, అందుకే కొంచెం కలుపుతూ ఉండాలి. మన మెయిన్ ఇంగ్రీడియంట్ ప్రాన్స్ నీట్గా క్లీన్ చేసుకొని ఉప్పు పసుపులో పెట్టుకున్నాం కదా, ఇప్పుడు దాన్ని తీసుకొని వేసుకోవాలి. ప్రాన్స్ని ఉప్పు పసుపులో నానబెట్టిన తర్వాత కొంచెం 30 minutes తర్వాత కొంచెం మనకి వాటర్లా వస్తాయి. ఆ వాటర్ పోసుకోవద్దు, ఎందుకంటే నీసు వాసన వస్తుంది. మనం కలిపేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా కలపాలి కింద నుంచి. అండ్ దట్టు వుడెన్ స్పూన్ యూస్ చేస్తేనే బెటరు. ఒకవేళ స్టీల్ స్పూన్ యూస్ చేస్తే మధ్యలో పీసెస్ కట్ అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది. ప్రాన్స్ వేసుకోగానే మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం ప్రాన్స్కి పట్టేలాగా కలుపుకొని కొంతసేపు మూత పెట్టుకోవాలి. ఒక 10 to 15 minutes కుక్ అయిన తర్వాత ప్రాన్స్లో వాటర్ ఏమైనా ఉంటే వస్తుంది. లైక్ ఏ నాన్ వెజ్ కర్రీస్ వండినా మనం ముందు వాటర్ పోయాం కదా, ప్రాన్స్లో వాటర్ వచ్చాయి కదా, ఈ వాటర్ మొత్తం ఇంకిపోయేదాకా మనం కారం కానీ మసాలా పొడులు కానీ ఏమీ వేయకూడదు. ఫస్ట్ వాటర్ అంతా ఇంకిపోవాలి.
కొంచెం వాటర్ దగ్గర పడిన తర్వాత ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం వేసుకోండి. మనం 600 గ్రామ్స్ ఆఫ్ ప్రాన్స్కి 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం వేసుకుంటున్నాము. ఇప్పుడు కారం ప్రాన్స్ అంతా కలిసేలాగా కలుపుకోవాలి. కలిపేటప్పుడు కేర్ఫుల్గా కలుపుకోండి, ఎందుకంటే ఆల్రెడీ కొంచెం ప్రాన్ పీస్ ఉడుకుంటుంది కదా, బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కారం వేసిన తర్వాత మనం ఒక 3-4 మినిట్స్ ఉండాలి. కారం మొత్తం పచ్చివాసన పోయిందాకా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు 1.5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ధనియా పౌడర్ వేసుకుంటున్నాను. నెక్స్ట్ వాటర్ పోసుకోవాలి. ఇది మెజర్మెంట్ ఏం లేదు, ప్రాన్స్ మునిగేదాకా వేసుకోవాలి. అండ్ మీకు గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి కూడా మీరు వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇలా 10 మినిట్స్ కుక్ అయిన తర్వాత కొంచెం దగ్గరకు వచ్చింది. ఈ గ్రేవీ అయితే మనకి బిర్యానీస్లోకి అట్లా అయితే సరిపోతుంది, ఇంకా రైస్లోకి కూడా సరిపోతుంది, కాకపోతే రసం ఉంటే బాగుంటుంది. ఇంకా కొంచెం ఇప్పుడు కొరియాండర్ లీవ్స్ వేసేసుకొని కలిపేసుకొని కొత్తిమీర వేసిన తర్వాత కూడా ఒక 2-3 మినిట్స్ కుక్ అవ్వనివ్వాలి. కుక్ అయితేనే కొత్తిమీరలో ఉన్న పచ్చివాసన కూడా పోతుంది. తరువాత పీస్ కుక్ అయిందా లేదా అని ఇలా బ్రేక్ చేసి చూస్తే మనకి తెలిసిపోతుంది. ప్రాన్స్ పీస్ ఉడికిపోయింది. ఇంకా నాకు కావాల్సిన కన్సిస్టెన్సీ అయితే రెడీ అయిపోయింది. ఇట్లా మనం పోసిన ఆయిల్ కొంచెం పైకి తేలింది అని అంటే కర్రీ రెడీ అయిపోయినట్లే. నేను చేసిన కర్రీ ఎలా ఉందో మరి చూసేయాలి కదా. చూసేయాలంటే ఫస్ట్ నేను టేస్ట్ చేయాలి. సో అందుకే నేను ఫస్ట్ ఒక బౌల్లోకి తీసుకొని టేస్ట్ చేద్దామని చూస్తున్నాను. సర్వ్ చేసే ముందు నేను ఎప్పుడైనా ముందు టేస్ట్ చూస్తాను. టేస్ట్ చూద్దామని పట్టుకుంటుంటే కాలుతుంది, ఊదుకొని తింటున్నాను. ఫైనల్గా టేస్ట్ అయితే బాగుంది. నా ఎక్స్ప్రెషన్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఫస్ట్ టైం చేసినా కూడా బాగా కుదిరింది. నేను ఈ ప్రాన్స్ కర్రీని బగారా రైస్లోకి సర్వ్ చేసుకున్నాను.